మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడుపుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఓం సాయిరామ్ అని ఒక చిన్న కమెంట్ అయితే చేయటం మర్చిపోకండి. బాబా తమ దేహాన్ని చాలించిన వృత్తాంతం వర్ణితం. బాబా యొక్క లీలలు, బాబా కృప అనే కాంతిచే ఐహిక జీవితంలోని భయాన్ని ఎలా త్రోసివేయగలమో, మోక్షానికి మార్గాన్ని ఎలా తెలుసుకొనగలమో, మన కష్టాలను సంతోషంగా ఎలా మార్చగలమో చెబుతుంది. సద్గురువుని పాదార విందాలను జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే మన కష్టాలు తప్పకుండా నశిస్తాయి. మరణం దాని నైజం కోల్పోతుంది. ఐహిక దుఃఖాలు నశిస్తాయి. ఎవరైతే తమ క్షేమాన్ని కోరుకుంటారో వారు తప్పకుండా శ్రీ సాయి లీలలను జాగ్రత్తగా వినాలి. అది వారి మనసును పావనం చేస్తుంది. 1918 సెప్టెంబర్ 28వ తేదీన బాబాగారికి కొంచెం జ్వరం తగిలింది. జ్వరం 2-3 రోజులు ఉంది. కానీ ఆ తర్వాత మాత్రం బాబా భోజనం మానేశారు. అందుకే క్రమంగా బలహీనులయ్యారు. 17వ రోజు అంటే 1918 సంవత్సరం అక్టోబర్ 15వ తేదీన మంగళవారం మధ్యాహ్నం 2:30 బాబా తన భౌతిక శరీరాన్ని విడిచారు. ఈ విషయం 2 సంవత్సరాలకు ముందే బాబా తన భక్తులతో సూచించారు. కానీ అది ఎవ్వరికీ సరిగ్గా బోధపడలేదు. అది అలా జరిగింది. 1916వ సంవత్సరం అంటే విజయదశమి రోజు సాయంకాలం గ్రామంలోని వారందరూ సీమోల్లంఘన వనర్చి తిరిగి వస్తుండగా బాబా హఠాత్తుగా కోపాద్రిక్తులయ్యారు. సీమోల్లంఘనం అంటే గ్రామపు సరిహద్దున దాటడం. బాబా తమ తలగుడ్డ, కఫ్ని, లంగోటి తీసి వాటిని చించి ముందున్న దునిలోకి విసిరేశారు. దీని మూలంగా దుని ఎక్కువగా మండసాగింది. ఆ కాంతిలో బాబా అమితంగా ప్రకాశించారు. బాబా అక్కడ దిగంబరుడై నిలిచి ఎర్రగా మండుతున్న కళ్ళతో బిగ్గరగా ఇలా అరిచారు, ఇప్పుడు సరిగ్గా గమనించి నేను హిందువునో మహమ్మదీయుడనో చెప్పండి. అక్కడ ప్రతి ఒక్కరూ గడగడా వణికిపోయారు. బాబా దగ్గరికి వెళ్ళటానికి ఎవ్వరూ సాహసించలేకపోయారు. కొంతసేపటికి బాగోజీ సిందే కుష్ఠిరోగ భక్తుడు ధైర్యంతో దగ్గరికి వెళ్ళి లంగోటిని కట్టి ఇలా అన్నాడు, బాబా, సీమోల్లంఘన రోజు ఇదంతా ఏమిటి? ఈరోజు నా సీమోల్లంఘనం అంటూ బాబా సటకాతో నేలపై కుట్టారు. బాబా రాత్రి 11 గంటల వరకు అస్సలు శాంతించలేదు. ఆ రాత్రి చావిడి ఉత్సవం జరుగుతుందో లేదో అని అందరూ సంశయించారు. 1 గంట తర్వాత బాబా మామూలు స్థితికి వచ్చారు. ఎప్పటిలా దుస్తులు వేసుకుని చావిడి ఉత్సవానికి తయారయ్యారు. ఈ విధంగా బాబా తమ దసరా రోజు సమాధి చెందుతామని సూచించారు. కానీ అది ఎవ్వరికీ అర్థం కాలేదు. దిగువ వివరించిన ప్రకారం బాబా మరి ఒక సూచన కూడా చేశారు. ఇది జరిగిన కొంతకాలం తర్వాత రామచంద్ర పాటేల్ తీవ్రంగా జబ్బుపడ్డాడు. అతడు చాలా బాధపడ్డాడు. అన్ని ఔషధాలు ఉపయోగించారు కానీ అవి గుణాన్ని ఇవ్వలేదు. నిరాశ చెంది చావుకు సిద్ధంగా ఉన్నాడు. ఒకరోజు నడిరేయి బాబా అతని దిండు దగ్గర నిలిచారు. పాటిల్ బాబా పాదాలు పట్టుకుని, నేను నా జీవితంపై ఆశ వదులుకున్నాను. నేనెప్పుడు మరణిస్తానో దయచేసి చెప్పండి అన్నారు. దాక్షిణ్యమూర్తి అయిన బాబా, నీవు ఆతృత పడవద్దు. నీ చావు చీటి తీసివేశాను. త్వరలో బాగుపడతావు. కానీ తాత్యా కోతే పాటేల్ గురించి సంశయిస్తున్నాను. అతడు శకం సంవత్సరం 1840 1918 విజయదశమి రోజు మరణిస్తాడు. ఇది ఎవ్వరికీ తెలియనీయకు. వానికి కూడా చెప్పవద్దు. చెప్పినట్లయితే అమితంగా భయపడతారు అన్నారు. రామచంద్ర దాదా జబ్బు కుదిరింది. కానీ అతడు తాత్య గురించి సంశయిస్తూ ఉన్నాడు. ఎలాగంటే బాబా మటలు తిరుగులేదు కనుక తాత్య 2 సంవత్సరాలలో మరణం చెందుతాడు అనుకున్నాడు. దాన్ని రహస్యంగా ఉంచాడు. ఎవ్వరికీ తెలియనీయలేదు. కానీ బాలశింపేకి మాత్రమే చెప్పాడు.
రామచంద్ర పాటిల్, బాలశింపే ఈ ఇద్దరూ మాత్రమే తాత్య గురించి ఎప్పుడూ భయపడుతూ ఉండేవారు. రామచంద్ర దాదా త్వరలో పక్క నుండి లేచి నడవసాగారు. కాలం వేగంగా కదిలిపోయింది. 1918 భాద్రపదం ముగిసింది. ఆశ్వయుజ మాసం సమీపిస్తూ ఉన్నందున అందుకే బాబా దర్శనానికి రాలేకపోతున్నాడు. బాబా కూడా జ్వరంతో ఉన్నారు. తాత్యాకు బాబా పట్ల పూర్తి విశ్వాసం ఉండేది. బాబా శ్రీహరిని పూర్తిగా నమ్మి ఉన్నారు. దైవమే వారి రక్షకుడు. తాత్య రోగం అధికమయ్యింది. అతడు కదలలేకపోయాడు. ఎల్లప్పుడూ బాబానే స్మరిస్తూనే ఉన్నాడు. బాబా పరిస్థితి కూడా క్షీణించింది. విజయదశమి సమీపిస్తూ ఉంది. రామచంద్ర దాదా, బాలశింపే తాత్య గురించి అమితంగా భయపడ్డారు. వారి శరీరాలు వణకటం ప్రారంభమయ్యాయి. శరీరమంతా చెమటలు పట్టాయి. బాబా చెప్పిన ప్రకారం తాత్య చావు దగ్గరికి వచ్చింది అనుకున్నారు. విజయదశమి రానే వచ్చింది. తాత్య నాడి బలహీనమైపోయింది. త్వరలో ప్రాణం విడుస్తాడని అందరూ అనుకున్నారు. ఇంతలో ఒక గొప్ప వింత జరిగింది. తాత్య నిలబడ్డాడు. అతని మరణం తప్పింది. అతనికి బదులుగా బాబా దేహత్యాగం చేశారు. వారిలో వారు మరణం మార్చుకున్నట్లు కనిపించింది. బాబా తన ప్రాణాన్ని తాత్య కోసం అర్పించారని అందరూ అనుకున్నారు. బాబా ఎందుకు ఇలా చేశారో బాబాకే తెలుసు. వారి కృత్యాలు అగోచరాలు. ఈ విధంగా బాబా తమ సమాధిని సూచించారు. తమ పేరుకు బదులు తాత్య పేరు తెలిపారు. ఆ మరుసటి ఉదయం అంటే అక్టోబర్ 16వ తేదీన పండరీపురంలో దాసగణకు బాబా స్వప్నంలో సాక్షాత్కరించి ఇలా చెప్పారు. మసీదు కూలిపోయింది. వర్తకులు నన్ను చాలా చికాకుకు గురిచేశారు. కాబట్టి నేను ఆ స్థలాన్ని విడిచిపెట్టాను. ఈ సంగతి నీకు తెలపడానికే ఇక్కడికి వచ్చాను. వెంటనే అక్కడికి వెళ్ళు. నన్ను సరిపోయేంత పుష్పాలతో కప్పు. షిరిడి నుంచి వచ్చిన ఉత్తరం వలన కూడా దాసగణకు ఈ సంగతి తెలిసింది. అతడు వెంటనే శిష్యులతో షిరిడీకి చేరుకున్నాడు. భజన కీర్తన ప్రారంభించారు. బాబాను సమాధి చేయటానికి ముందు రోజు అంతా భగవన్నామస్మరణం చేశారు. భగవన్నామస్మరణ చేస్తూ ఒక్క చక్కని పువ్వుల హారాన్ని స్వయంగా గుచ్చి దాన్ని బాబా సమాధిపై వేశారు. బాబా పేరుతో అన్నదానం చేశారు. దసరా లేదా విజయదశమి హిందువులకు గొప్ప శుభ సమయం. ఈ రోజున బాబా సమాధి చెందటానికి నిశ్చయించుకోవటం అత్యంత సవ్యంగా ఉన్నది. కొన్ని రోజుల నుండి వారి వ్యాధిగ్రస్తులుగా ఉన్నప్పటికీ లోపల మాత్రం పూర్ణ చైతన్యులుగా ఉన్నారు. చివరి సమయం అప్పుడు హఠాత్తుగా ఎవరి సహాయం లేకుండా లేచి కూర్చుని మంచి స్థితిలో ఉన్నట్లు కనపడేవారు. అపాయ స్థితి దాటిందని బాబా కోలుకుంటున్నారని అందరూ అనుకున్నారు. కానీ తాము త్వరలో సమాధి చెందుతామని బాబాకు తెలుసు. కాబట్టి లక్ష్మీబాయి షిందేకి కొంత ద్రవ్యాన్ని దానం చేయాలని నిశ్చయించుకున్నారు. ఈ లక్ష్మీబాయి షిందే గొప్ప ధనవంతురాలు, సుగుణవతి. రాత్రింపవలు ఆమె మసీదులో బాబా సేవ చేస్తూ ఉండేది. రాత్రి సమయంలో భక్త మహల్స్యపతి తాత్య లక్ష్మీబాయి షిందే తప్ప తదితరులు ఎవ్వరూ మసీదులో కాలు పెట్టడానికి కూడా అనుమతి లేకపోయింది. ఒకరోజు సాయంకాలం బాబా మసీదులో తాత్యతో కూర్చుని ఉండగా లక్ష్మీబాయి షిండే వచ్చి బాబాకు నమస్కరించింది. బాబా ఇలా అన్నారు, ఓ లక్ష్మి, నాకు చాలా ఆకలి వేస్తుంది. వెంటనే ఆమె లేచి కొంచెంసేపు ఆగు, నేను త్వరలో రొట్టెను తీసుకుని వస్తాను అంది. అన్న ప్రకారం ఆమె త్వరగా రొట్టె కూర తీసుకుని వచ్చి బాబా ముందు పెట్టింది. బాబా దాన్ని అందుకుని ఒక కుక్కకు వేశారు. లక్ష్మీబాయి ఇలా అడిగింది, ఇదేంటి బాబా? నేను పరిగెత్తుకుని వెళ్ళి నా చేతులారా నీకోసం రొట్టె చేశాను. నీవు దాన్ని కొంచెమైనా తినకుండా కుక్కకు వేశావు. అనవసరంగా నాకు శ్రమ కలగచేశావు. అందుకు బాబా ఇలా సమాధానమిచ్చారు, అనవసరంగా విచారిస్తావెందుకు? కుక్క ఆకలి తీర్చటం నా ఆకలి తీర్చటం వంటిది. కుక్కకు కూడా ఆత్మ ఉంది. ప్రాణులు వేరు కావచ్చు, కానీ అందరి ఆకలి ఒక్కటే. కొందరు మాట్లాడగలరు, కొందరు మూగవారిలా మాట్లాడలేరు. ఎవరైతే ఆకలితో ఉన్నవారికి భోజనం పెడతారో వారు నాకు అన్నం పెట్టినట్లే. దీన్నే గొప్ప నీతిగా తెలుసుకోండి. ఇది చాలా చిన్న విషయం, కానీ బాబా దానివల్ల గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని బోధించి
ఇతరులకు ఎలాంటి బాధ కలగకుండా నిత్య జీవితంలో దాన్ని ఆచరణలో పెట్టడం ఎలాగో చూపించారు. ఆనాటి నుండి లక్ష్మీబాయి రొట్టి పాలు భక్తి ప్రేమలతో బాబాకు పెడుతూ ఉండేది. బాబా మెచ్చుకుని ఎంతో ప్రేమతో తింటూ ఉండేవారు. అందులో కొంత తాను తిని మిగతా రాధాకృష్ణమ్మాయికి పంపిస్తూ ఉండేవారు. ఆమె కూడా బాబా భుక్తశేషాన్నే ఎల్లప్పుడూ తింటూ ఉండేది. ఈ రొట్టె కథను విషయాంతరంగా భావించరాదు. దీన్ని బట్టి బాబా సర్వజీవులలో ఉన్నారని తెలుసుకోగలం. బాబా సర్వవ్యాపి, చావు పుట్టుకలు లేనివారు, అమరులు. బాబా లక్ష్మీబాయి సేవలను జ్ఞాపకం ఉంచుకున్నారు. ఆమెను ఎలా మర్చిపోతారు? బాబా తన భౌతిక శరీరాన్ని విడుస్తున్నప్పుడు తన జేబులో చెయ్యి పెట్టి ఒకసారి 5 రూపాయలు, ఇంకొకసారి 4 రూపాయలు, మొత్తం 9 రూపాయలు తీసి లక్ష్మీబాయికి ఇచ్చారు. ఈ సంఖ్య 21వ అధ్యాయంలోని నవవిధ భక్తులకు తెలియజేస్తుంది. లేదా ఇది సీమోల్లంఘన సమయంలో ఇచ్చే దక్షిణ అనుకోవచ్చు. లక్ష్మీబాయి షిండే ధనవంతురాలు అవటంతో ఆమెకు ధనం అవసరం లేదు. కాబట్టి బాబా ఆమెకు ముఖ్యంగా నవవిధ భక్తులను గురించి బోధించి ఉండవచ్చు. భాగవతం ఏకాదశ స్కందం 10వ అధ్యాయంలో 6వ శ్లోకం పూర్వార్ధం 5, ఉత్తరార్ధం 4 విధాల భక్తి చెప్పబడి ఉంది. బాబా ఈ ప్రకారంగా మొదట 5, తర్వాత 4 మొత్తం 9 రూపాయలు ఇచ్చారు. ఒక్క 9 కాక 9కి ఎన్నో రెట్ల రూపాయలు లక్ష్మీబాయి చేతి మీదుగా వేయమయ్యాయి. కానీ బాబా ఇచ్చిన ఈ 9 రూపాయలను ఆమె ఎప్పటికీ మరవదు. అత్యంత జాగరూకత మరియు పూర్ణ చైతన్యం కలిగి ఉండే బాబా అవసాన కాలంలో కూడా తగిన జాగ్రత్త పడేవారు. తన భక్తులపై గల ప్రేమానురాగాల పట్ల తగలుకోకుండా ఉండేటట్లు వారందరినీ లేచి వెళ్ళిపోమని చెప్పారు. కాకాసాహెబ్ దీక్షత్, బాపు సాహెబ్ బూటీ మొదలైన వారు మసీదులో ఆందోళనతో బాబాను కనిపెట్టుకుని ఉన్నారు. కానీ బాబా వారిని వాడకు వెళ్ళి భోజనం చేసి రమ్మని చెప్పారు. వారు బాబాను విడవలేకపోయారు. బాబా మాటను జవదాటలేకపోయారు. మనసులో ఇష్టం లేనప్పటికీ వారు వెళ్ళలేక మసీదు విడిచి వెళ్ళవలసి వచ్చింది. బాబా స్థితి అపాయకరంగా ఉందని వారికి తెలుసు. కాబట్టి వారి బాబాను మరవకుండా ఉన్నారు. వారు భోజనానికి కూర్చున్నప్పుడు వారి యొక్క మనసు బాబాపై మాత్రమే ఉండింది. వారు భోజనం పూర్తి చేయకముందే బాబా తమ భౌతిక శరీరాన్ని విడిచిపెట్టారని వార్త వచ్చింది. భోజనాలను విడిచిపెట్టి అందరూ మసీదుకు పరిగెత్తారు. బాయాజీ అప్పాకోతేపై బాబా దేహం ఒరికి ఉండింది. వారు నేలపై కానీ తమ గద్దపై కానీ పడలేదు. తమ స్థలంలో ప్రశాంతంగా కూర్చుని తమ చేతితో దానం చేస్తూ శరీరం విడిచిపెట్టారు. యోగులు శరీరం ధరించి ఏదో పని మీద భూలోకానికి వస్తారు. అది నెరవేరిన తర్వాత వారెంత నెమ్మదిగాను అతి సులభంగాను అవతరించారు, అంత శాంతంగా వెళ్ళిపోతారు. ఎవరైతే బాబా మహాసమాధి చెందిన ఘట్టాన్ని మనస్ఫూర్తిగా వింటారో వారికి ఎలాంటి అపమృత్యు దోషం, అకాల మరణాలు సంభవించవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.